వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. కాశీనాయన మండలం నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి వేళ సరైన భద్రత ఏర్పాట్లు లేవని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రిపూట నర్సులు విధులు నిర్వర్తించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనికి పరిష్కారంగా ఒక వాచ్మెన్ నియమించాలని వారు కోరుతున్నారు. రాత్రిపూట విధులు నిర్వహించే మహిళా ఉద్యోగుల భద్రత దృష్ట్యా ప్రభుత్వం వెంటనే స్పందించి శానిటైజింగ్ అటెండర్ మరియు నైట్ వాచ్మెన్ నియమించాలని స్థానికులు డిమాండ్ చేశారు. తెల్లవారుజామున జామి మండలం వెన్నె వెంకట రాజుపాలెం ప్రధాన రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో 3 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఉదయం అటుగా వెళ్లిన రైతులు ఫైబర్ నెట్ కేబుల్ రోడ్డుపై వేలాడుతూ ఉండడాన్ని గమనించి స్థానికుల సహాయంతో పక్కకు నెట్టారు. అదృష్టవశాత్తు ఆ సమయంలో రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం కావడంతో పాకల సముద్ర తీరంలో పర్యాటకుల సందడి నెలకొంది. అధిక సంఖ్యలో చేరుకున్న పర్యాటకులు, ముఖ్యంగా పిల్లలు ఆటపాటలతో సముద్ర తీరాన్ని ఆస్వాదిస్తున్నారు. పర్యాటకుల భద్రత దృష్ట్యా లోతులోకి వెళ్లకుండా మెరైన్ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. కొవ్వూరులో గోదావరి నీటి మట్టం తగ్గుముఖం పట్టింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరిలో ఉధృతంగా ప్రవహించిన వరద ప్రస్తుతం తగ్గుముఖం పట్టిందని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. అయినప్పటికీ వరద మళ్లీ ఉధృతం అయ్యే అవకాశం ఉందని, కాబట్టి మత్స్యకారులు, ఇసుక పడవలు, వేటకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. వజ్రపు కొత్తూరు మండలం పెద్ద బొడ్డపాడు గ్రామంలోని ప్రధాన అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థుల హాజరు శూన్యంగా ఉంది. కనీసం 10 మంది విద్యార్థులు ఉండాల్సిన చోట కేవలం 1 విద్యార్థి మాత్రమే నమోదయ్యారు. ఆ విద్యార్థి కూడా హాజరు కాలేదు. ఈ కేంద్రం 4 బాలింతలు, 3 గర్భిణులకు పౌష్టికాహారం అందించడానికి నడుస్తోంది. ఈ పరిస్థితి అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతోంది. పులిచెర్ల మండలం కల్లూరు నుంచి గంటావారిపల్లికి వెళ్లే మార్గంలో ఒంటరి ఏనుగు సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. వేకువజామున పాతపేట పంచాయతీలో ఏనుగుల గుంపు పంటలను ధ్వంసం చేయడంతో మామిడి, కొబ్బరి పంటలు దెబ్బతిన్నాయి. ఈ సంఘటనలతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఒంగోలులో జరగనున్న ఫారెస్ట్ బీట్ అభ్యర్థుల పరీక్షల నేపథ్యంలో ప్రకాశం జిల్లా మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ అభ్యర్థులతో కిక్కిరిసిపోయింది. ఒంగోలు వెళ్లేందుకు బస్సులు తక్కువగా ఉండడంతో ప్రైవేట్ వాహనదారులు ఒక్కొక్కరి వద్ద 400 రూపాయలు వసూలు చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్టీసీ అధికారులు తగినన్ని బస్సులు కేటాయించకపోవడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మందస మండలంలో ఆకస్మికంగా వాతావరణం చల్లబడి భారీ వర్షం కురిసింది. మందస, కుంటికోట, పిడి మందస, హరిపురం, హంస ర్యాలీ, రాజాపురం వంటి ప్రాంతాల్లో వీధులు జలమయమయ్యాయి. ఈ వర్షం వరి పంటలకు ఎంతో మేలు చేసిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ వైద్యులు సూచిస్తున్నారు. రాజోలు నియోజకవర్గంలో వినాయక నిమజ్జన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. సగినేటిపల్లి, మలికిపురం, రాజోలు, మామిడికుదురు మండలంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. రాజోలు పట్టణంలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ నిమజ్జనాలు ప్రారంభించి ట్రాక్టర్ నడిపి యువతను ఉత్సాహపరిచారు. వైసీపీకి టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి కౌంటర్ వేశారు. మెడికల్ కాలేజీలపై వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్లపై స్పందించారు. జగన్ తీసుకొచ్చింది కేవలం 5 మెడికల్ కాలేజీలే, కానీ 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినట్లు చెప్తున్నారు. వాస్తవానికి 8,480 కోట్ల రూపాయలు విడుదలైతే అప్పటి జగన్ ప్రభుత్వం కేవలం 1,450 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసింది. చంద్రబాబు కృషి వల్లే రాష్ట్రంలో 22 మెడికల్ కాలేజీలు వచ్చాయి. పీపీపీ మోడల్లో 10 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామని అన్నారు.